అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే కనుక ఇంటర్నేషనల్ అథ్లీట్ అలాగే వావ్ ఫిట్నెస్ ఫౌండర్ పూర్ణిమ మండవ మనతో పాటు ఉన్నారు. అయితే ఇంటర్వ్యూ చేయడానికి ఇంతకుముందు మీరు 2 ఇంటర్వ్యూలు మీరు చూసే ఉంటారు. బట్ పర్టిక్యులర్‌గా నేను తన ఇంటర్వ్యూ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఇప్పటి వరకు అంటే 15 సంవత్సరాలుగా 1,00,000 మందికి పైగా విమెన్ ఆర్గాన్ హెల్త్ గురించి, అలాగే హార్మోనల్ హెల్త్ గురించి తన ఎఫర్ట్స్ పెట్టి ఎంతో అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యంగా ఇన్ ఎ సింపుల్ వేలో మన లైఫ్ స్టైల్‌ని సెట్ చేసి, చాలా ఆరోగ్యాన్ని మనకు అందించే ప్రాసెస్ ఒకటి 15 ఏళ్లుగా తను చేస్తూ ఉన్నారు. దట్ వాస్ ద మెయిన్ రీజన్ టు డూ దిస్ పర్టిక్యులర్ ఇంటర్వ్యూ. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. పూర్ణిమ గారు నమస్తే. నమస్తే. రీసెంట్‌గా కూడా మీదొక ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకనిపించిందేంటంటే, ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. జనరల్ పబ్లిక్ నుంచి చాలా క్వెషన్స్ తోటే రావడం జరిగింది ఈసారి. కానీ ఒకసారి ఫిట్‌నెస్ ఆ వేలోకి వెళ్ళిన తర్వాత, మేము తగ్గుతున్నాం, మళ్ళీ నార్మల్ అయిపోతున్నాం అని మీకు చాలామంది వేరే వేరే ప్లేసెస్‌లో ట్రీట్మెంట్స్ తీసుకొని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది నేను చూసాను. వాళ్ళ ఎగ్జాక్ట్ కంప్లెయింట్స్ ఏంటి యాక్చువల్లీ? వై దే ఆర్ గెయిన్ బ్యాక్ అగైన్ అంటే ఏం చెప్తారు? మేజర్ కంప్లెయింట్స్ న్యాచురల్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాము. 10 తగ్గాము, 20 పెరిగాము, 15 తగ్గాము, 22 పెరిగాము. ఇలాగా రీసెంట్‌గా ఈ 2 రోజుల్లో వచ్చిన కంప్లెయింట్స్ అయితే మరి వాయిస్ మెసేజెస్‌తో సహా జిరాక్స్‌లో ఉన్నాయన్నమాట ఓహ్! ఈ విషయాలు. ఓకే. ఇది వాళ్ళు కంప్లెయింట్‌గా ఇచ్చే విషయం. అయితే వాళ్ళు అసెస్మెంట్ ఫార్మ్స్ ఫిల్ చేసిన తర్వాత మన ప్రోగ్రామ్ జాయిన్ అవ్వటానికి మాకు కనపడే మేజర్ ఇష్యూ ఏంటి అంటే హార్మోన్ డిస్రప్షన్, హ్మ్. మెటబాలిక్ డిస్రప్షన్. ఈ 2 మేజర్‌గా స్టార్ట్ అవుతాయి. సో అది క్లియర్‌గా ఎవిడెంట్‌గా వాళ్ళ సింప్టమాటిక్ రిప్రజెంటేషన్స్‌లో తెలుస్తూ ఉంటాయి. అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసింది, ఇది చేసి ఆపేసిన 4 నెలలకో 6 నెలలకో అని చెప్పటం, ఇలాంటి లో డైట్ల మీద వెళ్ళి ఇట్లాగా. రెండోది ఇరెగ్యులారిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి, ఆటో ఇమ్యూన్ కన్సర్న్స్ స్టార్ట్ అయిపోయాయి, లైక్ థైరాయిడ్, మన హాషిమోటోస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల అయి ఉండకపోవచ్చు, బికాజ్ ఆటో ఇమ్యూన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్ అని చెప్తూ వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటూ చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఇదొక ఆస్పెక్ట్. అయితే సిన్స్ వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 15 years నౌ, 16th year ఇన్ ద ఇండస్ట్రీ. ఈ 15 ఏళ్ల నాడు ఏ 25లోనూ ఉండి ఇలాంటి లో డైట్ల మీద వెళ్ళి పెళ్ళిళ్ళ కోసమని ఆటికని ఇటుకని 23, 25లో ఉండి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి 40s ఎంటర్ అయ్యే టైంలో వీళ్ళు సఫర్ అవుతున్న కన్సర్న్స్ అన్నీ ఇన్ని కాదు. గౌట్ మొదలవుతుంది, ఆటోఇమ్యూన్ కన్సర్న్స్. ఎందుకంటే ఈ లో డైట్ల మీద వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద డిస్రప్షన్ విత్ రెస్పెక్ట్ టు హార్మోన్స్ అక్కడే మొదలవుతుంది. చాలా మందిలో నేను చూసిందేంటంటే, మామూలుగా కింద కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. అంత హెవీ బాడీ కావచ్చు, ఇంటర్నల్ ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు. అలాంటి వాళ్ళకి ఇంకా డైట్ ఒక్కటే మార్గమా అని అంటే? బేసిక్గా ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఫిట్నెస్ చేయకుండా ఓన్లీ డైట్ల మీద తగ్గిస్తామంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని నేను ఇప్పుడు అదే చెప్తా. అయితే ఈ ఫిట్నెస్ ఎవరికి ఎంత చేయిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడిగిన కింద కూర్చోలేని పరిస్థితి కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, మన ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుతారు. ఫిట్నెస్ అంటే ఏంటి? మొబిలిటీ, స్పీడ్, స్టామినా, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఇవి కదా, అండ్ ద లైక్స్ ఆఫ్ దెమ్. కరెక్ట్. ఇప్పుడు కింద కూర్చోలేకపోవడం అనేది నీకు ఫిట్నెస్ లేకపోవడమే కదా. అంతే కదా. కింద కూడా కూర్చోలేకపోతే తనతో బేసిక్స్ లైక్ గెటింగ్ టు ఇంప్రూవ్ హర్ మొబిలిటీ చేయించడం కూడా ఫిట్నెస్. కరెక్ట్. అవి చేయిస్తూ లైఫ్ స్టైల్, ఎవ్రీడే యాక్టివిటీ, బ్రెత్ వర్క్, పాస్చర్ కరెక్షన్స్, ఇవన్నీ ఎవరైనా చేయగలరు కదా. ఇప్పుడు మీరు చెప్పిన అట్లీస్ట్ మీరు చెప్పిన టైప్ ఆఫ్ విమెన్ ఆర్ మ్యాన్ చేయగలరు కదా. అవును. ఇవి చేయిస్తాం. ఎప్పుడైతే ఇవి చేయిస్తామో న్యాచురల్గా స్తబ్దుగా కూర్చుండిపోవటం వల్ల, బికాస్ డాక్టర్స్ అడ్వైజ్ దెమ్ అదర్వైజ్, ఫిజియోకి వెళ్ళండి ఇంతవరకే చేసుకోండి అని చెప్తారు. ఆ ఫిజియోకి వెళ్ళినా అంతవరకే చేసుకోవడానికి కూడా అనారోగ్యాల వల్ల డాక్టర్స్ చెప్పిన అడ్వైజ్ ఫాలో కాలేరు. సో మనం ఆరోగ్యం రీసెట్ చేస్తూ ప్యారలల్గా ఈ మొబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఆ హార్మోనల్ డిస్రప్షన్ని ఎప్పుడైతే కొద్దిగా కరెక్షన్ వైపు నడిపిస్తామో 3 weeksలో 4 weeksలో దే విల్ ఫీల్ బెటర్, దే విల్ ఫీల్ మోటివేటెడ్ టు వర్క్ ఆన్ దెమ్సెల్స్. ఈ ప్రాసెస్లో వెయిట్ లాస్ అన్నీ వస్తాయి, అవి రాకుండా పోవు. కానీ దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటే, నువ్వు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయకపోతే మజిల్ రాదు. ఇప్పుడు 15 ఏళ్ళలో ఒక ఫిట్నెస్ చేస్తాడు,
మీరో ఫిట్నెస్, నేనో ఫిట్నెస్, కెమెరా ఆయన ఇంకో ఫిట్నెస్ చేస్తాడు, కరెక్ట్. అమ్మమ్మ ఒక ఫిట్నెస్ చేస్తుంది. అంటే బాడీని మూవ్ చేస్తూ ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, మొబిలిటీ ఎప్పుడూ కూడా ఇఫ్ యు ఆర్ లివింగ్ వీటి మీద వర్క్ చేయటం అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ది బాడీ. దాన్ని మనం పాడు చేయకూడదు. అవి రీసెట్ చేసుకుంటూ దట్ ఈస్ హెల్త్ అండ్ ఫిట్నెస్, ఎవ్రీడే ఫిట్నెస్ మనం సెట్ చేసుకుంటూ తర్వాత మనం జిమ్కో, ఓ మ్యారథాన్కో, ఒక స్పోర్ట్కో అర్హత సాధిస్తాం అంజలి. కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఎలాంటి వాళ్ళకైనా లో డైట్లు అనేవి టెంపరీ ఫిక్సే. ఇనీషియలీ చెప్తా ఉంటారు అసలు ఈ డైట్ మీద వెళ్ళటం వల్ల నాకు ఇన్సులిన్ ఇదైపోయింది, నాకు ఇది తగ్గిపోయింది అని. న్యాచురల్ కదా, లో డైట్ మీద వెళ్ళి అంత డ్రాస్టిక్గా క్యాలరీస్ కట్ డౌన్ చేసినాక ఆ టెంపరీ హెల్త్ రిపోర్ట్స్ అనేవి న్యాచురలే. అవును, బట్ దాంతో పాటు అంత లో డైట్ మీద వెళ్ళినప్పుడు బాడీ విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవుతుంది. చాలా చాలా. సో ఆ బాడీ గోస్ ఇన్ టు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. అది నేను ఫైట్ చేయాలి, ఏదో జరిగిపోయింది నాకు అని ఒక మోడ్లోకి వెళ్ళిపోద్ది. అది ఎప్పుడైతే ఆ మోడ్లోకి వెళ్ళి అది భయంగా ఉంటుందో ఆపేయగానే ఇమ్మీడియట్గా ఆర్ ఆ ప్రాసెస్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ హెవీ అయిపోయి దోస్ ఆర్ ద ట్రిగర్స్ ఫర్ ద ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ గౌట్. అండ్ గౌటే కాదు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎన్ని ఉన్నాయి. సీలియాక్ డిసీజ్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, హ్యాష్మోటోస్, ఇవన్నీ ఆటో ఇమ్యూనే కదా. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ దే ట్రిగర్ ద మెటబాలిక్ సిండ్రోమ్. రైట్. Metabolic syndrome is your insulin sensitivity issues, insulin resistance, type 2 diabetes. ఆటోఇమ్యూన్లో టైప్ 1 వస్తుంది. సో కొన్నిటిని రివర్స్ చేసుకోలేని పరిస్థితికి 40కో 45కో వెళ్ళిపోతే అవును, ఆ వెనక్కి వచ్చిన వాళ్ళని ట్రైన్ చేయటము, మెంటల్గా ట్రైన్ చేయటం, రీసెట్ చేయటం, వాళ్ళు డిప్రెషన్లోకి లో అయిపోతుంటే వాళ్ళని హ్యాండిల్ చేయలేక చచ్చిపోతున్నాం అంజలి. ఈ రీసెంట్ 2-3 ఇయర్స్లో ఎంత ఘోరంగా సఫర్ అవుతున్నారంటే ఓ 3 నెలలు 4 నెలలు చేస్తారు. ఆన్ ద రికార్డ్ చెప్తున్నా అంజలి, నేను అసలు ఎట్లా ఉన్నారంటే వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ పాకెట్స్ ఫిల్ చేసుకోవడానికి ఇల్లు కొల్లగొడుతున్నారు, ఒంటిని కొల్లగొట్టడం ద్వారా. ఆగాలి ఇది. నేను ఎన్నిసార్లు మనం ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకున్నా ఇలాంటి ట్రిగర్ ఏదైనా వచ్చినప్పుడే మీరు అడగగానే వచ్చేస్తా ఇంటర్వ్యూ. ఎందుకంటే బయట మార్కెట్ ఎలా ఉంది అని అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ వెళ్తున్నాయి, రాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, అన్నెసరీ డ్రాస్టిక్గా హెల్త్ డిస్టర్బ్ అయిపోయేంత డిసిషన్స్ తీసుకుంటున్నారు. తెలియట్లేదు అబ్సల్యూట్. కొత్త బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అనౌన్స్ చేసాం 2 రోజుల నాడు. బ్యాచెస్ వైజ్ తీసుకుంటాం కదా చిన్నవి. ఆ రిజిస్ట్రేషన్స్ అనౌన్స్ చేస్తే రావటం, గబగబా కట్టేయటం, ఆ కట్టేసే ప్రాసెస్లో వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే అయ్యో 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 అనుకోవడం తప్పంటలా. పాపం కదా, ఇప్పుడు విమెన్ సఫర్ అవుతుంటే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోద్ది కదా. రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో మీ ఒక రీల్ చూసాను. ఏంటంటే జనరల్గా డాక్టర్స్ చెప్పేది వెయిట్ లాస్ అయితేనే ఫెర్టిలిటీ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, కన్సీవ్ అవుతారు అని చెప్పని. బట్ మీ క్లయింట్ ఎవరో వెయిట్ లాస్ అవ్వకుండానే కన్సీవ్ అయిందని చెప్పని నేను ఒకటి చూసాను. అది ఎలా సాధ్యపడింది అంటే ఏం చెప్తారు? పూర్ణిమ పెండియాలా ఫ్రమ్ జర్మనీ. తన పేరు కూడా పూర్ణిమనే. అయితే ఎంతోమంది తనను చూసి సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫర్టిలిటీ కన్సర్న్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. సో తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తను ముందుకు వచ్చి నలుగురికి నా స్టోరీ తెలియాలి అని తను చెప్పటం చాలా గొప్ప విషయం అది. ట్రూ. అయితే బేర్లీ అబౌట్ 9-10 కిలోస్ తగ్గింది ఆమె. 110 సంథింగ్ ఉండేది, కొంచెం నెంబర్స్ అటు ఇటు చెప్తున్నానేమో, 1-2 కిలోస్ here and there. బేర్లీ అబౌట్ 9-10 కిలోస్ తగ్గింది అమ్మాయి. స్టిల్ at 100 or maybe 97-98 she could conceive. ఎన్నో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వర్కౌట్ అవ్వని వాళ్ళు, ఇలా కన్సీవ్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వెన్ డాక్టర్స్ ఆర్ ఆస్కింగ్ యూ టు లూజ్ వెయిట్, దే ఆర్ ఆస్కింగ్ యూ టు లూజ్ ద ఫ్యాట్ వెయిట్, నాట్ ద మజిల్ వెయిట్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ వాంట్ టు డూ, లూజ్ వెయిట్ ఫాస్ట్, డిస్టర్బ్ యువర్ మెటబాలిక్ యాక్టివిటీ, గెట్ క్లోజర్ టు ద ఆటో ఇమ్యూన్ సిచ్యువేషన్స్. వాళ్ళు ఏం చెప్పట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ యూ టు లూజ్ ఫ్యాట్. అవును. ఇప్పుడు ఈ 10 కిలోలు తను లూజ్ అయినా ఆర్ లూజ్ అవ్వకపోయినా, ఈ 10 కిలోలు కూడా పూర్ణిమ గారు తను చేసిన లైఫ్ స్టైల్ కరెక్షన్స్, తను పెట్టుకున్న బాడీ పాజిటివిటీ, ద రెస్పెక్ట్ దట్ షీ హస్ గివెన్ టు హర్ బాడీ, అండ్ ద కాన్ఫిడెన్స్ దట్ షీ హ్యాడ్ in whatever she was doing, most importantly opika. It took her 6 months of belief
అండ్ డూయింగ్ ద థింగ్స్ రైట్. 6 months ఎంత 90 అవును. 180 180 రోజుల్లో రోజులు. బేసిక్స్ కరెక్ట్ చేసుకుంటే అర సంవత్సరంలో 5-6 సంవత్సరాల నుంచి అవ్వంది జరిగిపోయింది. బాడీ అంత బ్యూటిఫుల్. యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ దోస్ 12 weeks అన్ని సెట్ చేసుకుని మాతో పాటు ఆ 12 weeks ట్రావెల్ చేసిన తర్వాత ఇంకో 12 weeks ఆ బేసిక్ కరెక్షన్స్ విచ్ ఆర్ రియలీ ఈజీ టు ఫాలో. చేయలేము మేము మా ప్రోగ్రామ్ దాటిన తర్వాత అని చెప్పే ప్రసక్తి ఉండదు. అవును. నేను వన్ ఆఫ్ ద వీడియోస్ పెట్టి ఆలుమ్ని మీరు ఎవరెవరు ఇంకా మెయింటైన్ చేయగలుగుతున్నారో కమెంట్స్ చేయండి అన్న. ఉమ్. బై ఫార్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్ అన్నిటిలోకి దానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమెంట్స్ వచ్చాయి. పోనీ ఏదో 1-2 హార్ట్లు ఇట్లు పెట్టారంటే కాదు, చాంతాడు మెసేజ్లు పెట్టారు. చదివి ఓపిక్గా ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేశాను. బికాస్ మన 15 సంవత్సరాల వర్క్ 2-3 ఏళ్ల నుంచి నేను అదే మెయింటైన్ చేయగలుగుతున్నాను ఒకళ్ళు. అవును. రెండో ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా జరిగిపోయిందని ఇంకొకళ్ళు. ఏ వెయిట్ మీద అయినా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వచ్చు అని మీరు చెప్పినది ఒక్కటిని జాయిన్ అయ్యి నేను 20 కిలోలు తగ్గిపోయాను అండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నాకు ఈజీ అయిపోయింది అని 12 వారాలు మనం వర్క్ చేస్తే వాళ్ళ లైఫ్ అంతా మనని గుర్తుపెట్టుకున్నారు అనేది. ఐ ఆల్వేస్ టోల్డ్ యూ దిస్, ఐఎమ్ రిచ్ బై పీపుల్. సో మిగిలినవన్నీ దే విల్ కమ్. ఆర్గానిక్గా జరుగుతుంది అది. యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాళ్ళు హెల్త్ గురించి మాట్లాడేస్తారు. ఎటువైపు దీపం పెట్టాలి, ఎటువైపు దీపం పెడితే లేదంటే ఎటువైపు దండం పెడితే ఏమైపోతుంది, ఎలా పడుకుంటే ఎంత డబ్బులు వచ్చేస్తాయి, ఎక్కడ ముగ్గు వేసి ఏం చేస్తే ఇంకేదో కలిసి వచ్చేస్తుంది, ఇవన్నీ అందరూ చెప్పేస్తారు. డాక్టర్లు చదవకపోయినా మీరు వంట చేసేయండి జుట్టు పోవడం ఆగిపోతుంది అంటారు. అసలు మామూలు కాదు. సో ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ చాలా యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉన్న సిచ్యువేషన్స్లో రైట్ పర్సన్ ఎలా చూస్ చేసుకోవాలి? పర్సన్ ఆర్ ది ఆర్గనైజేషన్. రైట్. మనకి చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు దట్ వీఆర్ క్వాలిఫైడ్, సర్టిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి. ఎంతవరకు నిజం మనకు తెలీదా? చెప్పండి. మీకు నాకు తెలుస్తుంది, ఎందుకంటే వీఆర్ అథ్లీట్స్ బై ప్రొఫెషన్, బట్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. యాంగ్జైటీలో ఉంటారు, ఎస్పెషల్లీ విమెన్ చాలా బాధల్లో ఉంటారు. అంత లోగా ఉండి అంత స్ట్రెస్లో ఉండి ఎలాగోలా ఒక ఫలానా రిజల్ట్ వచ్చేసేయాలి అనే సిచ్యువేషన్లో ఆత్రంలో చూస్ చేసుకునేటప్పుడు న్యాచురల్గా పొరపాట్లు చేస్తారు. కరెక్ట్. కరెక్షన్ ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటి అంటే చాయిస్లో మినిమం రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను కెమెరాకి, నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని అంజలి నా ఫ్రెండ్ కాబట్టి నన్ను ఇంటర్వ్యూ చేసేస్తుంది, పంపించేస్తుంది. నేను చెప్తా రీసెర్చ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఎంత, అది రీసెర్చ్ చేయకుండా డోంట్ ట్రస్ట్ మీ జస్ట్ బికాస్ ఐ కేమ్ ఆన్ అ స్పెసిఫిక్ ఛానల్ అండ్ సమ్ స్పెసిఫిక్ టాపిక్ మీద నేను మాట్లాడాను, ఆర్ ఒక పక్కన ఓ మనిషిని పెట్టుకుని ఈ మనిషి నా వల్ల ఎన్ని కిలోలు తగ్గింది, నా వల్ల ఏ మనిషి తగ్గదు. ఆమె కష్టపడి ఆమె వర్క్ చేస్తేనే తగ్గుతుంది. ఓకే, సో చెక్ చేయండి. నా కేసు తీసుకుందాం. 2010లో జిమ్ స్టార్ట్ చేసుకుని డైట్ లైఫ్ స్టార్ట్ చేసి ఫేస్బుక్లో పర్సనల్గా పోస్టులు పెట్టుకుంటూ వచ్చాను. 2014 వచ్చేసరికి రీజనల్ న్యూస్ పేపర్స్ లైక్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా నవ తెలంగాణ అని అట్లాంటివి కవర్ చేసుకుంటూ వచ్చాయి. ఇవన్నీ నేను మాట్లాడుతున్నది పూర్ణిమ మండపం అని గూగుల్ చేస్తే అక్కడక్కడ కనపడే ఆర్టికల్స్. కరెక్ట్ కరెక్ట్. 2015 మేక్స్ మీ 30. సో నియర్లీ 30 ఉన్నా నేను. సో మంచి బాడీ చేశాను. ఆ పిక్చర్ పెద్దగా వేసి ఆర్టికల్ రాశారు నా మీద. అసోసియేటెడ్ విత్ ఎయిర్టెల్ హైదరాబాద్ మ్యారథాన్ ట్రైనింగ్ ద మ్యారథానర్స్. బాస్కెట్బాల్ చరిత్రలో మన దేశంలో బాస్కెట్బాల్ మొదలైన తర్వాత ఏ తెలుగు రాష్ట్రాల విమెన్కైనా ఆ సీనియర్ నేషనల్స్లో ఇండియన్ రైల్వేస్ని కొట్టడం అనేది, ఫైనల్స్ ఆడటం అనేది అదే మొట్టమొదటిసారి. దానికి నేను క్యాప్టెన్సీ చేశాను అండ్ దట్స్ అ హిస్టరీ. కరెక్ట్. ఇప్పుడు దాన్ని నేను ట్యాంపర్ చేయలేను కదా. నెట్బాల్ ఇండియన్ టీంకి ఆడాను, వాలీబాల్, ఇవన్నీ ఆడినప్పుడు నేను ఆడకుండా ఆడానని క్లెయిమ్ చేసుకుంటే యాజ్ అన్ అథ్లీట్ యూ నో ఇట్, అసోసియేషన్లో బార్ చేసి పారేస్తాయి. డౌటే లేదు అందులో. నేను న్యూట్రిషనిస్ట్ కాకుండా న్యూట్రిషనిస్ట్ అని క్లెయిమ్ చేసుకుంటే కూడా అసోసియేషన్లో బార్ చేసేస్తాయి. దే విల్ కమ్ వన్ డే, మీకైనా నాకైనా ఎవరికైనా. సో ఆ బేసిక్ రీసెర్చ్ చేసుకోవాలి. 2017-18 అప్పటికి నేషనల్ న్యూస్ పేపర్స్ హిందీలో వచ్చింది ఆర్టికల్. సో ఇప్పుడు 2025కి నేను వచ్చి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది అంటే ఈ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో నేను ఫ్యాబ్రికేట్ చేయగలను ఏదో ఒకటి చేసి. అవును అవును. 15 ఏళ్ళని నేను ఫ్యాబ్రికేట్ చేయలేను. ఓకే, అవి కొంచెం ఒక 4 రీల్స్ ఆపేసి
ఎంటర్టైన్మెంట్ రీల్స్, బికాజ్ ఇట్స్ యువర్ హెల్త్. చెక్ చేసుకుంటే హూస్ హూ అర్థమైపోతుంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి 80% ఆఫ్ ద గర్ల్స్ హూ జాయిన్ అస్ ఆర్ ద గర్ల్స్ హూ ఆర్ రిఫర్డ్ బై దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. భూమి పుట్టినప్పుడు నుంచి చేస్తున్నాం కదా ఇదే పని. అవును. సో I know. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ దట్ వే. Mm. Consult your doctors, have your reports in place, vitamins, మన హార్మోన్స్, ఓవరాల్గా ఫుల్ బాడీ చెకప్ చేయించుకుని కన్సర్న్స్ ఏమున్నాయి అనేది స్టాండర్డ్ ప్రాక్టీస్గా అది పెట్టుకుని దాన్ని బేస్ చేసుకునే ఈ హార్మోన్ హెల్త్లు, ఆర్గన్ హెల్త్లు ఓవరాల్గా బాడీ సెట్ చేయకుండా నెల రోజుల్లో వెయిట్ లాస్ ఇస్తా, లేకపోతే వారం రోజుల్లో ఇన్ని కిలోలు ఇస్తా అనేలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెవిని ఇల్లు కట్టుకుని గత 10 సంవత్సరాల నుంచి పోతున్నా. I know. వెళ్ళటం, ఒక 3 నెలల తర్వాత చేతులు కాల్చుకోవటం, మెటబాలిక్ డిస్రప్షన్, Mm. హార్మోన్ డిస్రప్షన్, అండ్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చూడాలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తూ అవేర్నెస్ వచ్చే కొద్దీ అయ్యో ఇంత బాడీని పాడు చేసుకున్నానా అని లోగా ఫీల్ అవుతూ చాలా కష్టపడి మళ్ళీ పుంజుకోవాల్సి వస్తుంది మన ప్రోగ్రామ్స్లో జాయిన్ అయిన తర్వాత. మీ టీం ఎవరు? వాట్ యూ డూ ఎగ్జాక్ట్లీ? అంటే ఎలాంటి పర్సన్స్ మీ టీంలోకి తీసుకుంటారు? ఎగ్జాక్ట్గా మీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది. 12 వారాలు కోర్సులు చేస్తారు, డిప్లొమాలని అయ్యని ఇయని. పోనీ సంవత్సరం కోర్సులు చేసి నేను ఫిట్నెస్ ట్రైనర్ని, పలానా 250 గంటలు నేను యోగా నేర్చుకున్నాను అని వస్తారు. నాకైతే పనికిరారు వాళ్ళు. నేను 2010లో స్టార్ట్ చేశానని చెప్పాను. అంటిల్ 2017 ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫిజికల్ సెంటర్స్. సే ఒక 3 to 4 బ్రాంచెస్ పెట్టుకుని ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ దెమ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. 2017 to 2019 హైబ్రిడ్ మోడల్ రన్ చేశారు. రైట్. మన ట్రైనర్స్ అందరూ కూడా అథ్లీట్స్ ఎట్ అ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్. నేను మాట్లాడుతున్నది మనం ఫిజికల్ సెంటర్స్ రన్ చేసినప్పుడు. రన్ చేసినప్పుడు. రైట్. మినిమం 4 నేషనల్స్ ఆడిందే అసలు ఇంటర్వ్యూ కూడా పిలిచేదాన్ని కాదు. ఇంటర్వ్యూకి పిలిచాక స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, మొబిలిటీ, స్పీడ్, దిస్ ఇస్ ఫిట్నెస్. కరెక్ట్. నువ్వు బల్కప్ చేసి, బీఫప్ చేసి, స్లాబ్స్ ఆఫ్ మజిల్ బిల్డ్ చేస్తే ప్రోటీన్ వేసి, ఫ్యాట్ వేసి ఇవన్నీ వచ్చేవి. అవును. యాజ్ అథ్లీట్స్ వీ నో ఇట్ వెల్. కరడు గట్టిన రూరల్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియన్ అథ్లీట్స్ని, మనకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు కాబట్టి వాళ్ళని తీసుకుని కరెక్ట్. దే అండర్స్టాండ్ ఫిట్నెస్ యాజ్ ఫిట్నెస్. అంటే ఫిట్నెస్ చేయటం అంటే వెయిట్ లాస్ కోసం చేయటం కాదు. ఫిట్నెస్ చేయటం అంటే మజిల్ గెయిన్ కోసం, బోన్స్, లిగమెంట్స్, టెండాన్స్, జాయింట్స్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం వీటిని కాపాడుకోవాలి, మజిల్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఓవరాల్గా ఫ్యాట్ లాస్ అవుద్ది, అది మన చేతిలో ఉండదు. కరెక్ట్. చాలా బ్రహ్మాండంగా అవుతుంది, కన్సిస్టెంట్గా అవుతుంది, హార్మోన్ డిస్రప్షన్ లేకుండా అవుతుంది. ఆటోమేటిక్గా హార్మోన్ హెల్త్, ఆర్గన్ హెల్త్ రీసెట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు రూరల్ ఏరియాస్ని తెచ్చుకుంటా. సిన్సియర్గా ఉంటారు, గట్టిగా ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సర్వైవ్ అవుతారు. కరెక్ట్. ఎంపతి ఉంటుంది. సో ఆల్ అవర్ టీమ్, ఈవెన్ టుడే మనం వర్కౌట్స్ పంపిస్తాం. ఆ వర్కౌట్స్ డెమాన్స్ట్రేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిలే. నేను వాళ్ళని నమ్ముతాను కూడా. అండ్ నేను ఏదో ఘనకార్యం చేశాను అనుకోవట్లా, నేను తెలివిగల పని చేశాను అనుకుంటున్నాను. సంవత్సరం 6 నెలలు ఫిట్నెస్ ట్రైనింగ్ అని చెప్పి ఏదో నేర్చుకుని వచ్చిన వాళ్ళకి, లైఫ్ అంతా ఆటకే అంకితం చేసిన వాళ్ళకి, వాళ్ళ బాడీకి ఇచ్చే రెస్పెక్ట్కి కానీ, వాళ్ళు చేయగలిగే విషయాలకు కానీ, వాళ్ళకుండే నాలెడ్జ్కి కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వాళ్ళని నేను ట్రైన్ చేసుకుంటా. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హార్మోన్స్, ఆర్గన్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్. కోర్ కాంపిటెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యాజ్ పర్ ది ఫిట్నెస్ నేను హ్యాండిల్ చేస్తాను. ఇది కాక వీ హ్యావ్ గర్ల్స్ హూ ఆర్ అవర్ బడీస్. దెర్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ టు రీసెర్చ్. బిగ్ ఫార్మా ఇండస్ట్రీస్లో రీసెర్చ్ సైంటిస్ట్ ఉంటారు, లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్లో పిహెచ్డి చేసిన అమ్మాయిలు ఉంటారు. వీ హ్యావ్ జనరల్ ఫిజిషియన్స్, వీ హ్యావ్ గైనకాలజిస్ట్, వీ హ్యావ్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, న్యాచురోపతి డాక్టర్స్, అండ్ న్యూట్రిషన్లోనే మోడర్న్ న్యూట్రిషన్లో, వేదిక్ న్యూట్రిషన్లో పేపర్లు రాసిన వాళ్ళు. వీళ్ళతో పాటు వీ ఆల్సో హ్యావ్ అవర్ మేనేజ్మెంట్ టీమ్. సో ఇంత వర్క్ చేస్తుంది, కోర్ కాంపిటెన్స్ ఇంత స్ట్రాంగ్ ఉంది, వీ నీడ్ టు సపోర్ట్ హర్ అని మై ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ మై హస్బెండ్, he's been my best friend and all our lives we've been together. Yeah. So he's from
ఐఐటి మెడ్రాస్, ఇస్ బీటెక్ అండ్ ఎంటెక్ ఫ్రమ్ దేర్, హిస్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎం బెంగళూరు. సో మా కామన్ ఫ్రెండ్స్ ఐఐటీస్, ఐఎమ్స్లోంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు టెక్నాలజీ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి హ్యాండిల్ చేస్తారు. సో రైట్. ఎంత డీప్ డైవ్ చేస్తాం వర్క్లోకి అంటే, ఎక్కడ గ్యాప్స్ ఉన్నా అందరం వచ్చి ఫిల్ చేస్తాం. ఎందుకంటే ఈ వర్క్ని ఒక పూజలాగా చేస్తాం. రైట్. మనం టేబుల్ మీద పెట్టి ఆపరేట్ చేయకపోవచ్చు, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీని మనం హ్యాండిల్ చేయకపోవచ్చు. కానీ ఈ బేసిక్స్ అనేవి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది చేతులు గాలేక ఆకులు పట్టుకునే అవసరం రాకుండా ముందు నుంచే ఎంతోమంది ఫ్యామిలీస్లోకి వెళ్ళి రీసెట్ చేసిన విషయం. సో ఆ పని మీద రెస్పెక్ట్తో ఇంతమంది జాయిన్ అయ్యి కలిసి ఈ వర్క్ చేస్తున్నాం. సో మా ఇంటిగ్రిటీని కానీ, మేము పెట్టే డెడికేషన్ని కానీ, అలాగే మాకు ఈ పని పట్ల ఉన్న భక్తి కానీ, దిస్ ఇస్ అన్పారలల్డ్ అని చెప్పడానికి నేను హెసిటేట్ చేయను. అందుకే ఉన్న నిజాన్నే కుండ బద్దలేసి చెప్తాను. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ జాయిన్ మై ప్రోగ్రామ్. అవును. నాకేమని ఉంటుందంటే, ఎవ్రీ వన్ షుడ్ బి అవేర్. నువ్వు ఒకవేళ ఒక రూపాయి కన్నా ఎక్కువ నీ టైం ఇస్తున్నావంటే, ఇప్పుడు మనం ఒక 40 నిమిషాల నుంచో ఏవో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఈ 40 నిమిషాలు మళ్ళీ మనకి వెనక్కి రాదు. అవును. ద క్లాక్ ఇస్ టికింగ్ అండ్ చావుకు దగ్గర అయిపోతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ప్రతి సెకండ్ ఉపయోగించుకోవాలి. కరెక్ట్. సో ఇంత టైం మేము ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మాకు కూడా ఒక తృప్తి ఉండాలి. అన్ని రకాల టెస్ట్లు చేయించి ఆ రిపోర్ట్స్ మీరు చూసాకే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారా ఇన్ జనరలీ? సి, అవర్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, మైట్ నాట్ బి ద కేస్ ఆల్వేస్. మనం ఏం చేస్తామంటే, వెల్ అసెస్మెంట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, WF, అది ఫిల్ చేస్తాం. అది ఫిల్ అందులో చేసి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మాక్సిమం ఆఫ్ ద డీటెయిల్స్, ఇట్స్ అబౌట్ 110 point క్వశ్చనర్. ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని, ఇఫ్ దెర్ ఈస్ అ నీడ్, మనం చేసే ప్రోగ్రామ్కి ఇప్పుడు హెల్త్ రిపోర్ట్స్ అవసరమా, Yeah. బికాస్ వీ డోంట్ వాంట్ దెమ్ టు స్పెండ్ మనీ, వీ వాంట్ దెమ్ టు స్పెండ్ టైం. ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటి, టేబుల్ మీద పెట్టి ఆపరేషన్ కాదు, లైఫ్ స్టైల్ సెట్ చేస్తున్నాం, డైట్ సెట్ చేస్తున్నాం, ఫిట్నెస్ ఇస్తున్నాం. అడగచ్చు, డైట్ సెట్ చేయాలంటే మరి నీకు వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో, హార్మోనల్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో ఇవన్నీ తెలియాలి కదా అని. ఆ 110 points క్వశ్చనర్లోనే మ్యాక్సిమం ఆఫ్ దెమ్ ఫిల్ చేస్తారు. అవును. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడు మనకంటే నానుడిగా అసలు అందరి నోట్లలో ఉండే సర్టన్ ఇంబ్యాలెన్సెస్లో ఒక 2 కేటగిరీస్లోకి డివైడ్ చేశారండి. వన్ ఇస్ ఆటో ఇమ్యూన్ ఇష్యూస్, సెకండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ మెటబాలిక్ డిజార్డర్స్. సో మ్యాక్సిమం ఆఫ్ దెమ్ మనం ట్రైన్ చేసే వాళ్ళలో ఈ కేటగిరీస్లోకి వచ్చేస్తారు. మీది ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో, చక్కగా సైకిల్ తొక్కేసి వెళ్ళిపోతున్నారు. అంత బెండ్ అయ్యి సైకిల్ తొక్కుతున్నారు కదా, బ్యాక్ పెయిన్ రాదా మీకు నిజంగా? అండ్ మోరోవర్ ఈ అంత ఎండలో తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా, బట్ మీ స్కిన్ ఎక్కడ అనీవెన్గా ఉండదు, మళ్ళీ ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. హౌ? స్కిన్ కానీ హెయిర్ కానీ దానికి ఇష్యూ వచ్చినా ఆర్ అది అందంగా కనపడినా, ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హెల్త్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓ, లివర్ సరిగ్గా ఫంక్షన్ చేసి, టాక్సిన్ రిమూవల్ సరిగ్గా ఉండి, లింఫాటిక్ సిస్టమ్ బాడీలో సరిగ్గా ఫంక్షన్ చేస్తే మీకు అసలు స్కిన్ అనేది, కొలాజన్ కూడా అంత తొందరగా లూజ్ గారు. రైట్. కొలాజన్ ఒకటి, మజిల్ ఒకటి, 2 టిష్యూస్ కూడా యాజ్ వి ఏజ్ మనకి రిటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు లుక్ అండ్ ఫీల్ ఫంక్షనలీ ఫిట్ అండ్ ఎస్థెటికలీ బ్యూటిఫుల్. కరెక్ట్. ఈ 2 మెయింటైన్ చేయాలి అంటే పైనుంచి ఎన్ని టాపికల్ అప్లికేషన్స్ చేసినా ఇంటర్నల్గా బేసిక్ క్లెన్స్ లేనిదే జరగదు. ఓకే, ఒక 6 weeks క్లెన్స్ చేస్తా నా లివర్ సెట్ అయిపోద్ది, ఒక 10 weeks క్లెన్స్ చేస్తా నా ఏంటిది మిగిలిన ఆర్గన్స్ అన్ని సెట్ అయిపోతాయి, నడవదు. యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ బాడీ, యూ విల్ నీడ్ సమ్ టైమ్. అండ్ నవ్ యూ ఆస్క్ మీ అబౌట్ బైకింగ్. బైకింగ్ అనేది నేను ఫస్ట్ డే మొదలుపెట్టినప్పుడు బేసిక్గా ఎందుకు మొదలుపెట్టానంటే, ఐ బీన్ అన్ అథ్లీట్ ఆల్ మై లైఫ్. సో 40 వచ్చిన తర్వాత పాతికప్పుడు 15 పరిగినట్టు పరిగెట్లో పోవచ్చు. కరెక్ట్. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఏజ్. And we అండ్ need to accept it also. దాంతో పాటు వచ్చిన వేర్ అండ్ టేర్ని యాక్సెప్ట్ చేస్తూ బాడీ మొబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకేది పనికొస్తుంది అనేది చెక్ చేసుకుంటే
నాతో పాటు ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ వి ఆల్ వర్క్అవుట్ టుగెదర్. సో వాళ్ళు సజెస్ట్ చేశారు. అవును. అవును. కానీ ఈ కార్డియోలు హెవీగా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈ మోడరేట్ స్పీడ్లో ఎవ్రీడే రన్నింగ్ జాగింగ్ చేసినా అంత ఇవి చేసినా కూడా హ్మ్. నాట్ సో ఈజీ టు మెయింటైన్ ద లిగమెంట్, అదర్ సాఫ్ట్ టిష్యూస్ లైక్ లిగమెంట్స్ అండ్ మన బోన్స్ కూడా, జాయింట్స్ కూడా, టెండన్స్ కూడా, ఇవన్నీ కూడా తొందరగా వేర్ అండ్ టేర్కి గురవుతాయి వయసు పెరిగే కొద్దీ. సో దాన్ని కొంచెం మర్యాదిస్తూ వాటికి బైకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది బాగానే ఉంది, అంటే బాగానే ఉంది కదా అనిపించింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యునో డూయింగ్ ద ఏరోడైనమిక్ అండ్ రేసర్ స్పెక్ నేను వాడే బైక్, అవును. అంటే ఏరోడైనమిక్ షేప్లో చేయటం మీరు చెప్పేది అవుంగి. సో నా కోర్ స్ట్రాంగ్ ఉంటుంది చాలా. ఐ నో. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఐ కెన్ సస్టైన్. టూ మచ్ వెయిట్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఆన్ ద స్పైన్. కొంత నా మజిల్ తీసుకుంటుంది, ఆర్మ్స్లో ఉన్న మజిల్. సో ఎలాగోలా ఏదో ఒకటి చేసి తగ్గించుకోకుండా స్ట్రాంగ్గా ఉంచుకున్నాను కాబట్టి ఆర్మ్స్ని, అట్లాగే మిగిలిన మజిల్ని. సో మై మజిల్ టేక్స్ కేర్ ఆఫ్ మై జాయింట్స్ ఇంక్లూడింగ్ ద స్పైన్, అలాగే పాస్చర్. ఎప్పటి నుంచో చెప్పి 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 ఎప్పుడు కూడా కోర్ ఎంగేజ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను నేను. సో బీయింగ్ అన్ అథ్లీట్ మై సెల్ఫ్ ఐ కుడ్ డూ ఇట్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అందరూ కూడా బైకింగ్ చేయొచ్చా అని ఇలాగే అంటే I would not say a no, but I would always say do a trial and error. ఫస్ట్ ఇందాక మాట్లాడుకున్న బేసిక్స్ చెక్ చేసుకుంటూ ఎవ్రీడే యాక్టివిటీ మనం చేయగలుగుతున్నామో లేదో చూసుకుంటూ జస్ట్ గివ్ ఇట్ అ షాట్. ప్రోటీన్ కావాలి అని అంటారు. డెఫినెట్గా. సో మీరు జనరల్గా ఏం తీసుకుంటారు ప్రోటీన్ అంటే? See, again, this is generalized statement. Protein is mandatory for everybody. For example, ఇప్పుడు ఇన్ని కిలోస్ ఆఫ్ వెయిట్కి ప్రతి కిలోకి ఇన్ని గ్రాములు తీసుకోవాలి. ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఈ జెండర్లో ఉన్నవాళ్ళు, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అనుకోండి, అరౌండ్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అరౌండ్ మెనోపాజ్ ఉన్నవాళ్ళు, ఇంతకి ఇన్ని గ్రాములు, సో 2 గ్రాములు ప్రోటీన్ పలానా వాళ్ళకి, 2.5 grams ప్రోటీన్ పలానా వాళ్ళకి, 1 gram ప్రోటీన్ పలానా వాళ్ళకి అని. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, జెండర్ టు జెండర్, ఏజ్, చేసే యాక్టివిటీ. ఇప్పుడు యాక్టివిటీ తక్కువ ఉండి మనం బాడీలో మజిల్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటే దానికి దెర్ ఇస్ అ డిఫరెంట్ వే యూ షుడ్ కన్జ్యూమ్ ద ప్రోటీన్. ఓకే, అయితే ఇదంతా ఎప్పుడు వస్తుంది? మనం అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ బాగున్నప్పుడు. ఇది జరగాలంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ మెటబాలిజం విచ్ ఇస్ 0 ఇన్ అందరూ అని నేను అను, కానీ 100కి 80 మంది వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ మేము మీ పట్ల చేస్తున్న పాపం ఏంటంటే మీ మెటబాలిజంని అటకెక్కిచ్చేస్తున్నాం. వాట్ ఈజ్ మెటబాలిజం? జీవక్రియ. మనం ఆహారం తీసుకున్న తర్వాత అందులోని పోషకాలని అబ్జార్బ్ చేసుకుని, అసిమిలేట్ చేసుకుని, ఆ పోషకాలు బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అవి చేసే పనిని మానిటర్ చేయటం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ టు మెటబాలిజం, బట్ క్రూడ్గా ఆర్ రాదర్ లేమెన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకోవాలంటే దిస్ ఇస్ ద బేసిక్, దిస్ కుడ్ బి కాల్డ్ బేసిక్ డెఫినేషన్. అయితే ఈ పరిస్థితి సరిగ్గా జరగటానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఆక్సిజన్ సప్లై బాడీకి సరిగ్గా ఇవ్వటం, ఆర్గన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్ళటం, టాక్సిన్ రిమూవల్ సరిగ్గా జరగటం, గట్ హెల్త్ బాగుండటం. ఇవి జరిగాక we can talk about protein, దానికి అనుసంధానంగా ఫ్యాట్, లో కార్బ్, నో కార్బ్, ఆర్ మేబీ మోర్ కార్బ్, బేస్డ్ ఆన్ ద పర్సన్ ఆర్ సిచ్యువేషన్. రైట్. అయితే అలా చేయకుండా ఇంత ప్రోటీన్ తీసుకో, ఇంత ఫ్యాట్ తీసుకో, ఇంత కార్బ్ తీసుకో అంటే నీ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి కదా. ఎలా చేసుకుంటుంది? గట్ హెల్త్ సరిగ్గా లేదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, యాక్టివిటీ చేయలేకపోతున్నావు. ఒకవేళ యాక్టివిటీ చేసినా అబ్జార్బ్ అయితే కదా అరిగించుకుంటుంది. అంతే కదా, అబ్సల్యూట్లీ. ఆర్ రాదర్ అరిగితే కదా అబ్జార్బ్ చేసుకుంటుంది. కరెక్ట్, కరెక్ట్. అరగాల, గట్ ఇష్యూస్ ఉండకూడదా? తీసుకునే టైం ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వీటన్నిటిని క్వశ్చన్స్లా వదిలేస్తున్నాను అనుకుంటున్నారేమో. నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే ఈ క్వశ్చన్స్ చాలా పైన మనం ఆలోచించడం వల్ల వస్తున్న క్వశ్చన్స్. మనం డీప్గా ఆలోచిస్తే బేసిక్స్ ఆఫ్ ద బేసిక్స్ కరెక్ట్ చేసుకోకుండా
ఈ ప్రోటీన్ గురించి, ఫ్యాట్ గురించి మాట్లాడటానికి మనకు అర్హత లేదు. డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్లో, డిఫరెంట్ స్టైల్స్లో నేను కన్జ్యూమ్ చేశాను ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పోక్ అబౌట్ 2015 వెన్ ఐ మేడ్ మై బాడీ. అండ్ ఎంత రెస్పెక్ట్ అంటే నాకు బాడీ బిల్డింగ్ యాజ్ అ స్పోర్ట్ అంటే అంత రెస్పెక్ట్. ఎందుకంటే ఇట్ టుక్ మీ 6 months టు మేక్ ద బాడీ దట్ ఐవ్ మేడ్. అప్పుడు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ దిస్ బాడీ వెయిట్ అనేది నేను జాగ్రత్తగా మెజర్ చేసి తీసుకున్నా. బికాస్ ఐ రెస్పెక్ట్ బాడీ బిల్డింగ్ యాజ్ అ స్పోర్ట్. నేను ఎంతమంది సెలబ్రిటీని చూసాను, మీరు కెన్ యూ అంటే వ్యూవర్స్కి నేను పేరు చెప్పదలుచుకోలే, యాక్చువల్లీ డజంట్ లుక్ నైస్ కాబట్టి. ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళి ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఆ ప్లేస్లో ఉండి వాళ్ళు ఇచ్చే డైట్ అంతా తీసుకుని, అంతకుముందు వీళ్ళు లైపోసెక్షన్స్ చేసుకుంటారో, జిమ్కి వెళ్తారో, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తానికి ట్రెమండస్గా వాళ్ళు తగ్గి మళ్ళీ విత్ ఇన్ 6 months అంతకు మించిన లావ్ అయిన వాళ్ళు నేను చాలామంది చూసాను. మన ప్రోగ్రామ్ 4 ఆస్పెక్ట్స్ మీద నడుస్తుంది. రైట్. డయట్ అండ్ ఫిట్నెస్ అనేది 3rd and 4th ప్లేసెస్ తీసుకుంటాయి. మొదటి 2 ప్లేసెస్లో బ్రెత్ వర్క్, స్పైన్ పాస్చర్, ఎవ్రీడే చేసే ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ త్రూ ది డే చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఈజీగా చేయగలిగే థింగ్స్తో ఫాస్ట్ కరెక్షన్స్ జరుగుతాయి. అండ్ ఫాస్ట్గా కరెక్ట్ అవడంతో పాటుగా బ్యూటీ ఏంటంటే ఈజీగా చేసుకోగలరు కాబట్టి దే విల్ బీ ఏబుల్ టు సస్టైన్ ఇట్. అందుకే 3 ఏళ్ల తర్వాత కూడా వీ విల్ హ్యావ్ రిఫరల్స్. కరెక్ట్. 3 ఏళ్ల తర్వాత కూడా మేము వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ అవర్ వెయిట్స్ అని చెప్తూ వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో 20 కిలోలు తగ్గాం అని చెప్పేవాళ్ళు. జ్యోతి గారు అని ప్రోగ్రాంలో 12 కిలోలు తగ్గారు. ఓ. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో 25 కిలోలు 30 కిలోలు తగ్గారు. జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా ఈరోజు హెయిర్ చాలా భయంకరంగా ఊడిపోతుందని చాలా కంప్లైంట్స్ మీరు వినే ఉంటారు. అలాంటి వాళ్ళకి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హెల్త్ ఫ్రమ్ ఇన్సైడ్. యాజ్ అ జనరేషన్ ఇదివరకుతో కంపేర్ చేస్తే అట్ మెనీ లెవెల్స్ పొల్యూటెడ్గా ఉంటుంది మన పరిస్థితి. ఎక్స్టర్నల్గా వచ్చే పొల్యూషన్, ఎయిర్, సౌండ్, వాటర్, అలాగే ఇంటర్నల్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇంటర్నల్గా మనకి తీసుకునే కన్జ్యూమ్ చేసేది కానివ్వండి, ఏదైనా సరే, లైట్స్. ఇప్పుడు మనం కూర్చొని ఇంత కృత్రిమ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మొహం మీద ఇంత లైట్ పెట్టినప్పుడు ఇట్స్ న్యాచురల్ ఫర్ సర్టన్ నాట్ సో పాజిటివ్ బట్ పాజిటివ్లీ చార్జ్డ్ ions to get produced in the body. Okay, they are all causing హార్మోన్ డిస్రప్షన్. స్పెసిఫిక్గా హెయిర్ కోసం, స్పెసిఫిక్గా స్కిన్ కోసం, స్పెసిఫిక్ డైట్స్, మ్యాక్రోస్ అయినా మైక్రోస్ అయినా తీసుకుంటే ఇవన్నీ బాగుపడిపోతాయనేది ఒక భ్రమ. అంతేనా? పచ్చి భ్రమ. ఫస్ట్ మన జెనెటిక్స్ని అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. సో మన మెటర్నల్ అండ్ పెటర్నల్ ఇట్ సైడ్స్ ఎలా ఉంది అవును, అవును. అది చూసుకుని దాన్ని బట్టి ఇందాక చెప్పినట్టు యాజ్ అ జనరేషన్ ఎన్నో పొల్యూటెంట్స్ ఉంటున్నాయి. సో ఈ పాజిటివ్లీ చార్జ్డ్ ఫ్రీ రాడికల్స్ ఏవైతే మన బాడీలో ఉంటున్నాయో అవి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి ఎందుకు ప్రాబ్లం ఏంటి? లోపలికి ఎంతో చెత్త వెళ్ళటం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. కరెక్ట్. మనం చేయాల్సింది ఏంటి? ఆ చెత్తని క్లీన్ చేసుకోవడం. మనం చేస్తున్నది ఏంటి? అది పక్కన పెట్టేసి అద్భుతమైన ఫుడ్స్ని లోపలికి వేసేస్తే సెట్ అయిపోద్ది అనుకుంటున్నాం. ఈ తిండి తినేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. నో, ఇస్ ఇట్? 100% నో. అదే చెప్తున్నా కదా. ఎందుకు ఆగిపోదంటే దానికి ఒక కొంచెం ముతక ఎగ్జాంపులే కానీ చెప్తా. ఎట్లా తయారయ్యామంటే క్లీనింగ్ అంటే ఇట్స్ బికమ్ అ వీకెండ్ జాబ్ నౌ. వీఆర్ ఆల్ ఇండిపెండెంట్ విమెన్, గ్లోబల్ సిటిజన్స్, వర్కింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, వర్కింగ్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. సో రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా కుదరని పరిస్థితి. బయట దేశాల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే కొన్ని చోట్ల అవసరం లేని పరిస్థితి. దోమలు ఉన్నాయా, ఈగలు ఉన్నాయా, మాకు అవే ఉండవు. సో చేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి. అండ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. వారానికి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకున్నట్టే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాం. అది కదా దరిద్రం. సో రోజు పట్టించుకోవాల్సిన ఆరోగ్యాన్ని ఎప్పుడో ఒకసారి పట్టించుకున్నాం. రోజు మాత్రం బయట నుంచి అన్ని రకాల ఫుడ్లు పడేసి కడుపులో. సంవత్సరానికి ఒకసారి అయినా మన కోసం మనం చేసుకుంటే పర్లా. పెళ్ళిళ్ళ సీజన్లో, పేరెంటాల సీజన్లో చేసుకుంటున్నాం. మీరు బాడీని రెస్పెక్ట్ చేయనప్పుడు బాడీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయదు. అండ్ వాటి మీద ఫోకస్ చేయాలి అంజలి. సో హెయిర్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. హెయిర్, స్కిన్, బాడీలో ఏ పార్ట్ అయినా సరే దే డోంట్ వర్క్ ఇండిపెండెంట్లీ.
దే ఆల్ వర్క్ ఇన్ యూనియన్. సో ఆ యూనియన్లో అవి వర్క్ చేయాలంటే రోజు దాని మీద కొంచెం కొంచెం ఫోకస్ చేయాలి. ఈ ఉద్యమాలు చేయకూడదు. రైట్, రైట్. కానీ ఒక 30-35 లేదా 40 ఇయర్స్ తర్వాత మజిల్ లాస్ అనేది జనరల్గా అందులోనూ జరుగుతూ ఉంటుంది. మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి? సచ్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అంజలి. ఇప్పుడు మజిల్ పర్సంటేజ్ పెంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, వెయిట్ ట్రైనింగ్ చేయండి అని చెప్తున్నారు, మ్యాండేట్. కానీ ఆర్ యూ ది రైట్ కేస్ ఆర్ నాట్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటున్నానంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి నీకు అర్హత ఉండాలి, వెయిట్లు ముట్టుకోవాలంటే నీకు అర్హత ఉండాలి. నీ ఒంటి వెయిటే నువ్వు మోసుకోలేక నీ కోర్ నువ్వు ఎంగేజ్ చేసుకోకుండా ఆల్ త్రూ ది డే ఇలా కూలబడిపోయి కూర్చుని ఏ ఉపయోగం చేసి రోజులో 1 గంట మాత్రం వెళ్ళిపోయి వెయిట్స్ లిఫ్ట్ చేస్తానంటే ఆల్ త్రూ ది డే నువ్వు చేసే ఈ యాక్టివిటీ వల్ల మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ. కరెక్ట్. అండ్ ఇట్స్ అన్ యాంటీ ఏజింగ్ టిష్యూ. ద మోర్ యూ వర్క్ ఆన్ ఇట్, ది యంగర్ ఇట్ గెట్స్. ఎంత పని చేస్తే అంత యంగ్ అవుతుంది అది. అదొకటే వన్ టిష్యూ విచ్ ఇస్ యాంటీ ఏజింగ్. ఆల్ త్రూ ది డే కోర్ మజిలే కదా, బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఆల్ త్రూ ది డే స్తబ్దుగా వదిలేసి కూర్చుంటే దే డోంట్ అండర్స్టాండ్ ద ఫ్యాన్సీ నేమ్స్ దట్ యూ గివ్ ఫర్ ద వర్కౌట్స్. దే ఓన్లీ అండర్స్టాండ్ హౌ యూ కండక్ట్ దెమ్. కరెక్ట్, కరెక్ట్. సో రోజంతా వదిలి పాడేస్తావు, 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తా అంటావు, ఏడ బిల్డ్ అవుద్ది మజిల్? అవును, అవదు. అవును. రోజంతా కూడా పాస్చర్, వాకింగ్, ఆల్ త్రూ ది చేసే యాక్టివిటీలో మజిల్ని ఎంగేజ్ చేయటం, ఇది ఆ 12 వారాల ప్రోగ్రాంలో ఫస్ట్ 3 వీక్స్లోనే నేర్పించేస్తాం. అండ్ యు నో ద మేజర్ రీజన్ వై అవర్ గర్ల్స్ ఆర్ లాయల్ టు అవర్ ప్రోగ్రామ్. మళ్ళీ వెనక్కి రావటం కాదు, వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ని ఎలా పంపిస్తారనుకున్నారు? వాళ్ళ రిజల్ట్స్ అనేవి 3 వారాల్లో చూసో 6 వారాల్లో చూసో వాళ్ళు వస్తే పర్వాలా. ఈ 3-6 వారాలు చూసి వచ్చే వాళ్ళకన్నా ఎక్కువ 2 సంవత్సరాలు అవుతుంది అదేదో ప్రోగ్రామ్ చేసింది, ఇంకా ఫిట్ అవుతానే ఉంది, కానీ ఇది పెరగలేదు, హెల్దీ తయారవుతుంది, యాక్టివ్ అవుతుంది, ఏంటో చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. రైట్, రైట్. వీళ్ళు చెప్పి పంపించే వాళ్ళు ఉంటారు. యా, ట్రూ, ట్రూ, ట్రూ. అంటే ఆల్ త్రూ ది డే చేసుకునే ఆ యాక్టివిటీ అనేది మజిల్ని ముందు రీటైన్ చేస్తుంది, పోకుండా కాపాడుతుంది. సో మై పాయింట్ ఇస్ వర్క్ ఆన్ మజిల్ రిటెన్షన్ ఫస్ట్. Right. To work on your muscle retention, you ensure that you do your everyday activity right 365 days, 24/7, 365 days, and until you live. ఆ మర్యాద మజిల్ మీద నీకు లేకపోయినా, నీ బాడీ మీద నీకు లేకపోయినా, నువ్వు ఎలాంటి ఎక్సర్సైజులు చేసినా, ఎలాంటి డైట్లు తీసుకున్నా 3 నాళ్ళ ముచ్చటే. టాక్సిన్స్ బాడీ నుంచి రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్న పాయింట్లో నేను చాలా మందిని చూస్తాను. ఏమంటారంటే ఒకరోజు సపోజ్ ఈరోజు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఏం తినకపోతే టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయని, ఒక రోజు అంతా లిక్విడ్ డైట్లో ఉంటే టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయని, ఒక గ్రీన్ టీ తాగితే టాక్సిన్స్ అన్ని చాలా వరకు ఇదైపోతాయని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. నిజంగా బాడీ నుంచి టాక్సిన్స్ బయటికి పంపించాలంటే చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఈ టాక్సిన్ రిమూవల్కి న్యాచురల్గా బాడీలో జరిగే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. మనకి మామూలుగా ఒక సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, 2, 1 ఇస్ ఆర్టేరియల్, 1 ఇస్ వీనల్. అంటే మనకి బ్యాడ్ బ్లడ్ తీసుకెళ్తుంది, ఫిల్టర్ చేసి తీసుకొస్తుంది. సో దానికి పంప్ ఏంటి? హార్ట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ సర్క్యులేటరీ సిస్టమ్స్. దెర్ ఇస్ థర్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ దట్ జనరలీ నాట్ మెనీ డిస్కస్ అబౌట్, లింఫాటిక్ సిస్టమ్. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏంటి అంటే టాక్సిన్ రిమూవల్లో, ఇమ్యూనిటీ బిల్డ్ చేయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కలర్లెస్ ఫ్లూయిడ్ పాస్ అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేటరీ వ్యవస్థ లాగే, సర్క్యులేటరీ సిస్టమ్ లాగే, బ్లడ్ సర్క్యులేషన్ లాగే లింఫాటిక్ వెజల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి బాడీ అంతా. సో అవి అన్ని ఆర్గన్స్ నుంచి, నేను కొంచెం క్రూడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దిస్ లాట్ ఆఫ్ సైన్స్ టు ఇట్. అన్ని ఆర్గన్స్ నుంచి టాక్సిన్స్ని తీసుకుని ఇట్ యాక్ట్స్ లైక్ అ స్కావెంజర్, మొత్తం లాగేసుకుని బయటికి పుష్ చేస్తుంది. ఎలా పుష్ చేస్తుంది బయటికి? 1 బ్రెత్ వర్క్, 2 స్వెట్, రైట్, ఇలా ఇంకొక 2-3 యూరినేషన్, ఇలాంటి ప్రాసెస్ ద్వారా పుష్ చేస్తుంది టాక్సిన్స్ బయటికి. ఇంకా 1 or 2 ఇంకొక 1 or 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈ సర్క్యులేటరీ సిస్టమ్కి ఏమో పంప్ అనేది హార్ట్, లింఫాటిక్ సిస్టమ్కి పంప్ ఏంటి అనుకుంటున్నారు? హెవీ ఎక్సర్సైజ్ చేయవసరలా, బేసిక్ మజిల్స్, టెండన్స్, జాయింట్స్ మినిమం మూవ్ అయితే ఎవ్రీ డే, సే ఫర్ అబౌట్ 1-2 hours,
మంచిగా కాంపౌండ్ మూమెంట్స్ అంటారు. అంటే ఇక్కడ కూర్చొని అప్పర్ బాడీ ఒకటే మూవ్ చేయడం కాకుండా ఓవరాల్గా మూవ్ అవటం. సో ఆ కాంపౌండ్ మూమెంట్స్ జరిగితే న్యాచురల్గా మనకి ఈ లింఫాటిక్ సిస్టమ్ దానంతట అదే టాక్సిన్స్ని డ్రైన్ చేస్తుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఈ టాక్సిన్ రిమూవ్ చేసే ప్రాసెస్లో ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. టాక్సిన్ రిమూవల్ అంటే ఒళ్ళు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాం. కరెక్ట్. అందుకని ఏం చేస్తాము, మంచినీళ్ళు మాత్రమే తాగి లిక్విడ్స్ మాత్రమే తాగి ఫుడ్ ఏమీ తినకుండా ఉంటే న్యాచురల్గా ఆ రోజు మన ఎక్స్క్రీటాలో ఆ తర్వాత యూరినేట్ చేసినప్పుడు ఈ లిక్విడ్స్ వల్ల ఆ టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇలాంటి డ్రాస్టిక్ ఆప్షన్స్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వస్తుంది? రోజంతా చెయ్యం కాబట్టి, నెలంతా ఉండం కాబట్టి. 24/7 లేదు, ఎవ్రీ మంత్ లేదు, 365 days లేదు కాబట్టి. 365 days చేయాల్సిన ప్రాసెస్లు చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్లు ఇవి. ఎలా అంటే ఇప్పుడు గ్రీన్ టీలో ఎందుకు తాగుతారంటున్నారు? గ్రీన్ టీ ఎపిగాల్లో క్యాటచిన్ గ్యాలేట్ ఈజీసీజీ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బీభత్సమైన కరెక్షన్ చేసేస్తుంది బాడీలో. ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్, బ్రహ్మాండం, లాభాలు ఉన్నాయని తాగుతాం. అదే ఈజీసీజీ అరిటాకులో ఇంతకి 400% ఎక్కువగా ఉంటుందని వన్ ఆఫ్ ది నార్వేజియన్ యూనివర్సిటీస్లో 2014లో వాళ్ళు ల్యాబ్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రూవ్ చేశారు. ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుద్దంట ఈజీసీజీ వాళ్ళ లెక్క ప్రకారం, అందులో వేడి పదార్థం ఏదన్నా పెట్టి దాన్ని క్లోజ్ చేసి కాసేపు ఉంచి కన్జ్యూమ్ చేస్తే అవుతుందంట. లుక్ ఎట్ ద స్కిన్ ఆఫ్ ద కేరళైట్స్. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్ళు, అరటి, పనస, పొట్టికలు, వాళ్ళన్నీ పొట్టికలు ఇడ్లీ, అరిటాకుల్లోనే కదా వాళ్ళు చేస్తారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఆకులు వేడి చేసినప్పుడు యాక్టివేట్ అవుతాయి అని చెప్తున్నారు. జపనీస్ మైక్రోబయాలజిస్ట్ ఒక ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఆటోఫేజీ ఫాస్టింగ్ వల్ల జరుగుతుంది అని కనుక్కున్నందుకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వచ్చింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి? 12 24 అవర్స్లో 18-6 ఇలా చేస్తున్నారు. ఆర్ సమ్ పీపుల్ 24 ఇలా చేస్తున్నారు. 20 hours ఫాస్ట్ చేసి 4 hours ఆ విండోలో తింటాం అలాగా. అయితే అది నార్మల్గా మన ట్రెడిషనల్ సౌత్ ఏషియన్, నాట్ ఈవెన్ సౌత్ ఇండియన్, సౌత్ ఏషియన్ హోమ్స్లో అది నార్మల్ థింగ్ ఫర్ ఇయర్స్. సన్సెట్కి ముందు తినేసేయటం, సన్ రైజ్ వరకు ఫుడ్ టచ్ అయిపోవడం, సాలిడ్ ఫుడ్ టచ్ అయిపోవడం, ఇది నార్మలే కదా. కరెక్ట్. ఎన్ని అవర్స్ అవుతుంది? 6 to 6, ఆల్మోస్ట్ 12 hours 12 ఫాస్టింగ్ ఎప్పుడు చేస్తున్నాం మనం. ఎప్పుడు ఉంది. కాకపోతే స్పెషల్ గా డిఫరెంట్ గా నేమ్ తో వచ్చింది కాబట్టి అగైన్ ఇది అందరూ చేయరు. చంటి పిల్లల కన్సంప్షన్ వేరే, బాలింతల కన్సంప్షన్ వేరే. అబ్సల్యూట్లీ. ట్రెడిషనలీ ఇవన్నీ, ఈ బేసిక్స్ అన్నీ మన దేశంలోనే కాదు, ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో లోకలైజ్డ్గా ట్రెడిషన్, కల్చర్ అండ్ హెల్త్ దే వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కల్చర్ కోల్పోయాం, ట్రెడిషన్ తెలీదు. సింపుల్ వాటిని మన దౌర్భాగ్యం ఏంటంటే వాటికి నెంబర్లు పెట్టి వాటికి సైన్స్ యాడ్ చేస్తే తప్ప అమ్మమ్మ ఇచ్చింది కదా, పొందికతో తిందాం అనుకోట్లా, ప్రేమతో తిందాం అనుకోట్లా. వాళ్ళు ఏవి చెప్పకపోయినా, ఇంత సైన్స్ యాడ్ చేయకపోయినా ఓ మాట చెప్పేవాళ్ళు, ఈ టైంలో ఇది తింటే వంట పట్టదు అని. అవును. వంట పట్టకపోవడం అంటే ఏంటి? అబ్జార్బ్ అవ్వకపోవడం, అసిమిలేట్ అవ్వకపోవడం. ఎలాంటి ఆహారం తీసుకున్నా మనం తినే టైంకి మన బాడీ అబ్జార్బ్ చేసుకోదు. ఏం చేస్తాం? మనం ఎంత డైల్యూటెడ్గా మాట్లాడుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అబ్జార్బ్ చేసుకో అంటాం. కరెక్ట్. ఇలా టాక్సిన్ రిమూవల్కి కూడా ఫలానా ఆహారాన్ని తీసుకో, ఏదో పైనుంచి ఎక్స్ట్రా చెయ్యి అని అంటున్నాం. ఎట్లా అయితే మజిల్ బిల్డ్ చేయమంటున్నాం, ఉన్న మజిల్ ఉడబీక్కుంటున్నాం, దాని మీద ఫోకస్ లేదు. ఇది ఫోకస్ చేశాక యూ మస్ట్ బిల్డ్ ద మజిల్. అంటే అర్హత రావాలంటే ముందు ఇదన్నీ చేసుకోవాలి. సో ఈ సందర్భంగా వ్యూవర్స్ మీరు ఏం చెప్తారు? ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వాట్ యు అడ్వైజ్ దెమ్ ఎగ్జాక్ట్లీ? ఈ మెటబాలిక్ యాక్టివిటీ వయసు పెరిగే కొద్దీ న్యాచురల్గా సన్నగిలుతుంది. అంటే దీని స్పీడ్ తగ్గుతుంది వయసు పెరిగే కొద్దీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఏది చూసినా ఆవగా తినేస్తారు, అరుగుతుంది కూడా ఒక సర్టన్ ఏజ్లో. నేను మరి 5 ఏళ్లలో పిల్లల గురించి మాట్లాడలా, ఒక సర్టన్ ఏజ్లో. వయసు వచ్చిన తర్వాత రాళ్ళైనా కరిగిపోతాయిలే అంటే ఇప్పుడు లేదనుకున్న పరిస్థితి, బట్ జనరల్గా చెప్తున్నాను. సో కరిగిపోతాయిలే అనుకుంటాం. తాతగారిని హెవీగా తినేటప్పుడు ఆయన
పెద్ద ఆయన కదా తాతగారు అంటే అవునవును, నా తినేవాళ్ళుగా. చిన్నప్పుడు. కరెక్ట్. సో తినేటప్పుడు ఇంత తింటాడు ఈయన భలే అరిగించుకుంటాడు అని ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే, ఇదేం చూసావు వయసులో ఉన్నప్పుడు అనేవాడు ఆయన. సో అంత కుండ తిని వయసులో ఉన్నప్పుడు అనేవాడు ఆయన. సో అంత తినేవాళ్ళు వాళ్ళు. సో మనకి జనరేషన్స్ ఇదయ్యే కొద్దీ ఆ మెటబాలిజం ఎవల్యూషన్లోనే కొంచెం తగ్గుతూ వస్తుంది. అది పక్కన పెడితే వయసు పెరిగే కొద్దీ న్యాచురల్గా తగ్గాల్సిన ఈ స్పీడ్ని మనం ఇంతింత తిని ప్లేట్ మీద ఎక్సెల్ షీట్ వేసుకుని ఒక దోశ 2 చపాతీ నో పల్లి చట్నీ అనుకుంటా చిన్న ఏజ్లోనే తగ్గించేసుకుంటున్నాం. ద హంగ్రియర్ యు ఆర్, ది యంగర్ యు ఆర్. అంటే క్రేవింగ్స్ కాదండి, అండర్స్టాండ్. రైట్ టైంలో మనకు ఆకలి వేసినప్పుడు ఎట్ ఎ స్ట్రెచ్ మనం ఎంత తిని ఎంత అరిగించుకుని స్టిల్ మన వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం అనే దాని మీద మన బాడీ ఏజ్ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ ఆహారాన్ని ఎక్కువ పట్టించుకోగలిగే పరిస్థితి క్రియేట్ చేసుకోండి. అంటే నేను 15 ఏళ్ళకి ఇంత తినేవాడిని, ఇప్పుడు 25 ఏళ్ళకి ఇంత తింటున్నాను. సో 15 ఏళ్ళకి తిన్నట్టు తినాలి కాదు. ఇప్పుడు నా కేసు తీసుకోండి, నేను మరీ బాగా తింటాను అనుకోండి, బట్ ఐ ఈట్ లైక్ 2 men ఆఫ్ మై ఏజ్ పుట్ టుగెదర్. ఓకే. భయంకరంగా తింటాను నేను. సో నా సంగతి పక్కన పెడదాం. యాక్చువల్లీ ఇన్ జనరల్ ఇప్పుడు నా ఏజ్లో నాతో పాటు ఉన్న చాలామంది విమెన్తో కంపేర్ చేస్తే నా ఎపిటైట్ బాగుండాలి. బాగుంటే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎలాంటిదైనా అరిగించుకుని హెల్తీగా హ్యాపీగా ఉండగలగాలి. రైట్. రాళ్ళు తిన్నా అరిగించుకునే పరిస్థితి లేకపోతే ఇవాళ బయట దొరుకుతున్న ఆహారాన్ని మనం గ్యారంటీ చేయలేం. యునో వాట్ వావ్ డస్, ఫుడ్ అనే దానికి 3rd or 4th ప్రయారిటీని ఇస్తుంది. ఎలాంటి ఆహారం లోపలికి వచ్చినా బాడీని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి సరిపడా బాడీని తయారు చేయటం నేర్పుతాం రైట్. 12 వారాల్లో. 12 వారాల్లో అద్భుతాలు జరిగిపోవు. ఆ వెయిట్ లాస్ అవుద్ది, ఆ ఇంచ్ లాస్ అవుద్ది, ఆ బేసిక్స్ అన్ని జరుగుతాయి. వాటిని అద్భుతంగా ఫీల్ అవట్లేదు, అది చెప్తున్నాను. రైట్. ఐ అండర్స్టాండ్. అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే ఈ 12 వారాలు నేర్పిన వాటిని ఇంకో 12 వారాలు కంటిన్యూ చేయగలిగితే చాలు. అండ్ 40% ఆఫ్ ది ప్రోగ్రామ్లో ఉన్నప్పుడే 40% ఆఫ్ ది ప్రోగ్రామ్ సగం మంది చేయరు. చేయకపోయినా రిజల్ట్స్ చూస్తారు. అంటే నువ్వు 60% స్టూడెంట్వే అయినా రిజల్ట్స్ చూస్తావు. అవును, అవును, అవును. అక్కడ మా ఎఫర్ట్ ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుని యు ఆర్ అ బిజీ విమెన్, రోజు ఎక్సర్సైజ్ చేయి, రోజు నీ కోసమే నువ్వు స్పెసిఫిక్గా వండుకో, ఈ స్ట్రిక్ట్ డైట్ ప్లేట్ మీద ఎక్సెల్ షీట్ వేసుకుని ఫాలోగా అంటే నడవదు. అవును. సో ఎవ్రీడే చేసే యాక్టివిటీలోనే ఇంబైబ్ చేస్తాం చాలా విషయాలు. మజిల్ రిటైన్ చేసుకునే ప్రాసెస్ జస్ట్ 12 వారాలు బేసిక్స్ ఇస్తే ఒక అడిక్షన్లా తయారైపోద్ది. లెస్ దాన్ 3 వీక్స్లో పాస్చర్ కరెక్షన్ అయిపోద్ది, స్లీప్ బ్యాలెన్సెస్ సెట్ అవుతాయి, క్రేవింగ్స్ రీసెట్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్ బెటర్ అవుతుంది. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఏ 9లోనో ఉన్న క్రేవింగ్స్ ఒక 2 years వరకు వదిలిపడేసిన మళ్ళీ క్రేవింగ్స్ వెనక్కి రాకుండా ఉండటం పాసిబులా? వినటానికి బాగుందా? బాగుంది. చాలా పాసిబుల్, చాలా ఈజీ. Right. దట్స్ వాట్ అవర్ ప్రోగ్రామ్ డస్. అగైన్ రైట్. నా ప్రోగ్రామ్ ఇవన్నీ చేస్తుంది అని నేను చెప్పట్లా. అది నా డైట్, నీ డైట్, నా ప్రోగ్రామ్, నీ ప్రోగ్రామ్ కాదు. పొద్దున్నే నిద్ర లేపి రాత్రి పడుకోబెట్టి వెన్నుముక సరిగా పెట్టుకోమని చెప్పి ఊపిరి పీల్చుకోండి అని చెప్పి సర్వీస్ ప్రొవైడ్ చేసి డబ్బులు తీసుకుంటున్నాం. ఏం కర్మ మీకు? ఒకవేళ కర్మ పట్టినా ఈ 12 వారాలతో అది పోవాలంటున్నా. వై ద న్యూట్రిషన్ ఇండస్ట్రీ ఆర్ ద ఫిట్నెస్ ఇండస్ట్రీ వుడెంట్ లైక్ మీ? ఇంత సింప్లిఫై చేసేస్తే మరి వాళ్ళకి అలాగే ఉంటుంది కదా. మొత్తం ఇంకో కొన్ని రోజులు చేసామనుకోండి, ఇంకో 10 ఏళ్ళు పని చేసామనుకోండి, ఎవరికి మా అవసరం ఉండదు కదా. బికాస్ యూ విల్ బికమ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అడ్వైజర్ టు యువర్ ఫ్యామిలీ. అప్పుడు ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మా అవసరం ఏంటి? ఉండకూడదు అంటున్నా. రియలీ వ్యూవర్స్ అందరికీ కూడా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ ఆరోగ్యం విషయంలో, అది వెయిట్ రిడ్యూస్ అవ్వడం కానీ, మజిల్కి సంబంధించి కానీ, ఇంకేదైనా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా దాన్ని అడిగి మరి మీకు ఆన్సర్లు చెప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. గుడ్ మార్నింగ్. నమస్తే. థ్యాంక్ యూ.